విధానం కూడా మళ్ళీ అర్థమవుతుంది. ఇదేంది మమ్మీ అంతా దున్నేరు కదా, ఇక్కడ ఏం పెడతారు? నాన్న ఇగో ఇది మొత్తం ఆకుకూరలు వేయాలని బోదెలు వేసినాము. ఈ కొంచెం పలస కానీ ఇలా అన్ని ఆకుకూరలు పోయాలి. ఇప్పుడు పాలకూర వేసినాము, పాలకూర మార్కెట్కి వేసినాం, పాలకూర అయిపోయింది. ఇది మళ్ళీ ఆకుకూరలకు ఇదంతా ప్రిపేర్ చేస్తున్నాం. ఇదంతా ఆకుకూరలు వేస్తారా? ఇదంతా ఆకుకూరలు వేద్దామని ఇదంతా ప్రిపేర్ చేసినాం. ఇగో మళ్ళీ అక్కడ పేపర్ వేసినాం చూద్దుపా. ఎందుకు అట్లా మరి కూరగాయల నుంచి మళ్ళీ ఆకుకూరలు ఇవి కూడా ఎందుకు పెడదాం అనుకోరు? ఆకుకూరలు కూడా కొంచెం పాలకూర వేసి వచ్చినాం నాన్న, అందరు బాగా అడుగుతారు. మళ్ళా ఆకుకూరలు అంటే సర్లే మనం అమ్ముకుంటున్నాం మరి అన్ని అంది. ఇదంతా ఈ ఆకుకూరలు అంతే అంటే అన్ని రకాల ఆకుకూరలు పెడతారా? అన్ని రకాల ఆకుకూరలు పెడదాం అనుకుంటున్నాం నాన్న. ఒక 2 రకాలు వేసినాం ఆడ. ఆ పాలకూర ఇంత, సుఖకూర ఇంత వేస్తే అందరు అడుగుతారు, ఆకుకూరలు అడుగుతారు. ఇంకా మనమే మార్కెట్ చేసుకుంటున్నాం. మంచిగా ఉంది, పెద్ద ఖర్చు ఏం లేదు, మన భూమిలో బలం ఉంది, మన దాంట్లో కెమికల్ లేదు, కలుపు మందు కానీ పెస్టిసైడ్ కానీ లేదు. అంటే ఎక్కువ మందులు కొట్టరా మనం? ఆర్గానిక్ చేస్తున్నాం నాన్న, అందరు ఇష్టపడుతున్నారు. అంటే ఆర్గానిక్ అంటే ఏం చేస్తారు ఎక్కువ, ఎట్లాంటి మందులు కొడతారు ఆర్గానిక్ అంటే? బయో ఆర్గానిక్ అంటే ఇట్లా యాప అవి అని అంటారు కదా. యాప నూనె, ఇది ఫంగిసైడ్స్ ఏమున్నా న్యూట్రిన్స్ ఇవే వాడతాం. హ్యూమిక్ యాసిడ్, అమినో యాసిడ్ నానా. అదేమో ఆకుకూరలు మనం వేప నూనె నానంతా కొట్టేది. వేప నూనె కొడతాము, ఆమ్దము మట్టి కలిపి, మట్టి బాగా ఎండబెడతాం. మట్టి బాగా ఎండబెట్టి ఆమ్దంలో కలిపి మంచిగా దాన్ని లెక్క పద్ధతిని చేసుకొని, ఇది ఆముదం, ఈ అన్ని ఆముదం క్యాన్లు. ఇది 20 లీటర్లకు పావు లీటరు ఆముదము 20 కేజీల ఎండిన మట్టికి కలిపి పట్టించి డ్రమ్ము నీళ్ళలో పోస్తాం. దాంట్లో ఏమొస్తుంది అంటే, మనం ఫస్ట్ వర్షం పడుతుంది చూడు, అప్పుడు వర్షం ఏడనన్నా పడితే స్మెల్ వస్తుందా, ఆ స్మెల్ వస్తుంది అన్నట్టు. ఆ స్మెల్ అనేది అంత పవర్ఫుల్ ఉంటది. అది న్యూట్రియన్స్ రూపంలో చేలకు పనిచేస్తుంది. కుంకుడుగాయలు, ఆ ఎండు మట్టి, ఆమ్లం. ఇది వచ్చేసేమో ఇది గ్రోస్టర్ బూస్టర్. వీటి వల్ల చెట్లకు ఎట్లా ఉపయోగం ఇవన్నీ కొట్టడం వల్ల? అంటే ఎయిర్ వ్యవస్థ అంతా బలపడుతుంది దీని వల్ల, చాలా మంచిగా ఉంటది. చెట్లు బాగా నున్నగా షైనింగ్, కాయలు మంచిగా వస్తాయి. ఈ ఆమ్దము మట్టి అనేది మట్టి బాగా ఎండిన మట్టిని కొట్టడం వల్ల దానికి వర్షం రెయిన్ పడ్డట్టు దానికి యూరియా % అన్ని మంచిగా అందుతాయి దానికి, ఇట్లా ఇయ్యకుండా. ఇదేమో బూస్టర్ అంటే గ్రోత్ బూస్టర్ అని ఉంటది. ఒకటి గ్రోస్టర్ అక్కడ ఉంది క్యాన్. అంటే ఇవి ఇగో బయో చూడు, బయో అంటే ఇవి ఎందుకు పనిచేస్తాయి అంటే, ఇందులో అమినో యాసిడ్ ఉంటది, pH ఉంటది, జిబ్బర్లిక్ యాసిడ్ ఉంటది, జింక్ ఉంటది, హ్యూమిక్ యాసిడ్ ఉంటది, ఫల్విక్ ఉంటది, pH ఉంటాయి, అన్ని ఉంటాయి. బ్యాలెన్స్ అవుతాయి. అంటే ఇప్పుడు నల్లది మనకు ఆర్గానిక్ మార్కెట్ లో ఇస్తారు కదా, అట్లా నల్ల ద్రావణ రూపంలో ఉంటది. ఇది అనేది ఎయిర్ వ్యవస్థకు మంచిది. హ్యూమిక్ యాసిడ్ ఇవన్నీ ఏంటంటే ఎయిర్ వ్యవస్థని బలపెడతాయి. కృషి పెట్టిన అక్కర ఉంటుంది. ఇవి వచ్చేసి ఇంకా దోమల, ఇవి ఎల్లో ప్యాడ్స్, బ్లూ ప్యాడ్స్. ఎందుకంటే మనం తోట నిండా అక్కడ చూపిస్తారా, నేచురల్ గా పురుగులు కంట్రోల్ అయితే మన టమాటా తోట నిండా పెట్టినాం. ఇది మన ఫుల్ దోమ. ఈ ఇయర్ వాతావరణం అసలు కుదరలేదు. ఇవన్నీ పెడితే గానీ ఫుల్, మీరు చూస్తే కూడా అట్లనే ఉండాలి. మంచిగా సెట్ అయ్యి. అవి ఏంది మందులు కూడా చూపివా మన కస్టమర్స్ కోసం? ఈ క్యాన్ అవి 2 చూపివా ఒకసారి? ఇది 24 గోల్డ్ అని మహారాష్ట్ర హ్యూమిక్ యాసిడ్. దీని వల్ల బెనిఫిట్ ఎయిర్ వ్యవస్థ, ఎంత ఎండిపోయిన కట్టెను కూడా ఇగురు చిగురింపజేసే వ్యవస్థని తయారు చేస్తుంది హ్యూమిక్ యాసిడ్.
ఓకే. ఇదిగో నాన్న ఇవన్నీ దోమలు, ఇవన్నీ దోమలు. ఈసారి వెదర్ మంచిగా లేక ఈ టమాటా తోట మొత్తం దోమలు వచ్చినాయి నాన్న. ఈ దోమల వల్లనే ఈ ముడత రసం పీల్చినాయి. ఇంత మందులు ఇంక మనం ఆర్గానిక్ చేయాలి కాబట్టి ఈ మొత్తం స్టిక్ ప్యాడ్స్ పెట్టాం. బ్లూ, ఇదిగో అక్కడ బ్లూ ఉన్నాయి చూడు, అక్కడక్కడ బ్లూ ఉన్నాయి మొత్తం. అటు సైడ్ మొత్తం బ్లూ ఉన్నాయి. ఆ బ్లూ ప్యాడ్స్ ఇగో ఇక్కడ ఉంది చూడు, బ్లూ ప్యాడ్ ఇక్కడ. ఈ బ్లూ ప్యాడ్ వల్ల మనం తోటను కాపాడుకోగలం. స్టిక్ ప్యాడ్ వల్ల బ్లూ, అది ఎల్లో రెండు, మొత్తం తోట మొత్తం ఎన్ని 250 పెట్టినాం. ఒక 10 సార్లకు 250 పెడితే స్టిక్ ప్యాడ్ కంట్రోల్ అయింది. అంత దగ్గరికి అంత స్పీడ్ గా పడితే ఫుల్ నిండిపోయినాయి, ఒక్కటి కూడా ఖాళీ లేదు. మళ్ళీ అవి వచ్చేసి పండుగ బాక్స్ లో అక్కడ ఉన్నాయి చూడు. దొండ కోసం ఈ దొండకు, సొరకు, కాకరకు వచ్చేసి ఫ్రూట్ ఫ్లై అని ఉంటది ఒకటి, తేనెటీగ టైపు. ఇవి వచ్చి డ్యామేజ్ చేయకుండా ఈ బాక్స్ అన్ని పెట్టిన. ఇప్పుడు కాకర ఫ్రూట్ లూరా, టాబ్లెట్ లోపట ఫ్రూట్ లూరు టాబ్లెట్. ఎంత ఇబ్బంది ఈ టమాటా స్టేకింగ్ చేయడం, ఎంత ఇబ్బంది అనుకున్నావు నానా. ఈ కట్టెలు, పందిరి ఖర్చు, 2 నెలలు 3 సార్లు స్టేకింగ్ చేయాలి. అంటే ప్రతి ఒక్క బ్రాంచ్ పైకి కట్టాలి. పైకి చెట్టుకే ఎన్ని తాళ్ళు పడతాయి? ఒక్క చెట్టుకు వచ్చేసి 10 తాళ్ళు పడతాయి, కానీ 10 తాళ్ళు పట్టేది కానీ 3 స్టెప్స్, ఒక్కొక్కసారి 3 స్టెప్స్ కట్టాలి. అంటే మీరు రోజు కట్టుకుంటూ పోతే కొత్త స్టెమ్ వచ్చినప్పుడల్లా కొత్త బ్రాంచ్ ఒకసారి తిరిగి మళ్ళీ తిరగటం, మళ్ళీ తిరిగి అట్లా 2 నెలలు తిరుగుతాం. 2 నెలలు స్టెప్ బై స్టెప్ 2 నెలలు తిరిగి కడితే నీట్ గా పర్ఫెక్ట్ గా వస్తది. నేల మీద వేస్తే నేల మీద వేస్తే మచ్చ వస్తది, ఖరాబ్ అవుతది, కాళ్ళ కింద పడుతుంది, చెట్టు ఇబ్బంది అవుతది. మనం కావాలి అంటే అర్జెంట్ గా 5 నిమిషాలల్లా కట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటది. అందుకని ముందు కష్టపడి మనం అందుకే మార్కెట్ అనేది తీసుకపోతే అదే మార్కెట్ లేకపోవడానికి మనది మనం అమ్ముకోవాలనేది నిర్ణయం వచ్చిందంటే ఆ ఇబ్బందుల వల్ల మార్కెట్ కి ట్రాన్స్పోర్ట్ ఖర్చు ఇవన్నీ చూసుకుంటే మిగులుతలేవు అని మనది మనం అమ్ముకుంటే మనం అమ్ముకుంటే హ్యాపీ అనిపిస్తుంది. టమాటా మనం అమ్ముకుంటే తృప్తిగా ఉంది కదా. ఇప్పుడు మన దగ్గర షేడ్ తక్కువ తీసుకొని ఎక్కువ అమ్ముకుంటాడు, ఆయనకు లాభం రావాలి కాబట్టి. ఇప్పుడు మన డైరెక్ట్ మన సరుకు అనుకో ₹1 తక్కువైనా రైతు రేటుకి అమ్మితే వాళ్ళు కస్టమర్స్ మంచిగా ఉంటారు, మనం మంచిగా, మనం కూడా షాప్ మెయింటెనెన్స్ ఉన్నా మనం కూడా తక్కువ రేట్ ఇయ్యగలుగుతున్నాం. కాయలు కూడా బాగా కనిపిస్తున్నాయి మమ్మీ, గుత్తులు ఉన్నాయి టమాటాలు మంచిగా. మన పక్కనే కాలువ ఉంది, ఫ్రెష్ వాటర్. ఎప్పుడు మందు కొట్టాలన్నా కరెంట్ పోయిన మోటార్ తో పనే లేదు, నీళ్లు స్టాక్. ఎక్కడి వాటర్? ఈ ఎస్ఆర్బిసి కాలువ నీళ్ళు వస్తున్నాయి మంచిగా. మన పక్క నుంచే కాలువ పోయింది, ఇటు పక్క చింత చెట్టు, జిటాల రూమ్